సంబంధించిన రెండవ క్లాసుగా మరి ఈరోజు మనం కలిగి ఉన్నాము. అది మొదటి క్లాస్ ఆల్రెడీ పోయిన ఆదివారం సాయంకాలం మరి ఎంత ఘోరంగా అనేక సంగతులు మనం చూసి లైట్లను వేయి వెళ్తారు కూడా లైట్లను వేయి చీకటి అన్ని వేయి మొదటి క్లాసుగా గత ఆదివారం మనము చూసాం. ఈరోజు రెండవ క్లాసుగా మరికొన్ని సంగతులు మనం చూద్దాం. అపోస్తల కార్యములు చూడండి, రెండో అధ్యాయం. అపోస్తల కార్యములు రెండో అధ్యాయం 36 నుంచి 42 వచనాలు మార్చి చదువుకుంటాం. అపోస్తల కార్యములు రెండో అధ్యాయం 36 నుంచి 42 వచనాలు మనం మార్చి భాగం చదువుకుంటాం. అందరికీ 36 నుంచి చదువుతాను, 37 అందరూ చదవండి. మీరు సిరివేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశమంతా దేవుడిగా తెలుసుకొనవాలని చెప్పాను. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వెళ్ళే రక్షణ పొందరని వారిని హెచ్చరించారు. అంగీకరించిన వారిని బాప్తిసం పొందిరి. 3,000 మంది చేర్చబడి మీరు అపోస్తల బోధేందును సహవాసమందును రొట్టె ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండేది. చాలా మనం గమనించామంటే ఈ అపోస్తల రెండో అధ్యాయం సందర్భము మరి యెరూషలేములో పెంతెకోస్తు అనే దినం అనగా 50వ దినం. 50వ యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి భూమిలో మరి సమాధిలోంచి లేచిన తర్వాత భూమి మీద 40 దినాలు ఉన్నాడు. ఆ తర్వాత 50వ దినం వచ్చింది. 50వ దినం వచ్చినప్పుడు మరి యెరూషలేములో పేతురు గారు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు మీరు సిలువేసిన యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. 50 రోజుల క్రితం ఆయన సిలువేశారు కదా, కనుక ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సయ్య అని ప్రకటించినప్పుడు 50 రోజుల క్రితం జరిగిన సందర్భం మనకు గుర్తుంది. కాబట్టి అందరూ అన్నారు, వాళ్ళు చాలా మంది ఈ మాట వాళ్ళ హృదయం నుంచుని అయ్యో సిలువేసింది మేము ఆ యేసున ఆ ప్రభువున రక్షకుడు అని చెప్పేసి ఆయన అయితే మేమేం చేయాలనగానే పేతురు అన్నాడు 30 చూడండి, మీరు మారు మనస్సు పొంది. మొత్తం ఏది మొదట మీరు మారు మనస్సు పొందాలి. రెండోది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. కాబట్టి బాప్తిసం ఎవరు పొందాలంటే మారు మనస్సు పొందిన వారు పొందాలి. బాప్తిసం ఎవరు పొందాలంట? మారు మనస్సు అంటే బాప్తిసం కంటే ముందు ఏం పొంది ఉండాలి? మనము మారు మనస్సు పొంది ఉండాలి. కానీ మారు మనస్సు పొందడం అంటే ఒకప్పుడు లోకములో ఉన్నాము, బయట చెప్పండి. మనము లోకములో ఉన్నాము ఒకప్పుడు. ఇప్పుడు లోకములో నుంచి దేవుని వైపు తిరగటమే మళ్ళీపోవటమే మారు మనస్సు పొందటం. అందుకే మారు మనస్సు పొందడం అంటే ఏంటంటే చూడండి, ప్రకటన 16వ అధ్యాయం. మారు మనస్సు పొందడం అంటే దేవుణ్ణి మహిమపరచడం. ప్రకటన 16వ అధ్యాయం. ప్రకటన 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటాం. ప్రకటన 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటాం. ప్రకటన 16:9 చదవండి. కాల మనుషులు తీవ్రమైన వేటుగా కాలిపోయి ఈ తెగులు అధికారం గల దేవుడు దూషించదు కానీ ఆయనని మహిమపరచినట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. కాబట్టి మారు మనసు పొందడం అంటే దేవుణ్ణి మహిమపరచడం. చెప్పండి, మారు మనసు పొందడం అంటే దేవుణ్ణి మహిమపరచడం. అందుకే దేవుడు మనం సృష్టించింది, మనం నిర్మించిందే ఆయన మహిమపరికే ఆయన సృష్టించాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి. ఆయన మనం సృష్టించిన ఉద్దేశమే ఆయన మహిమపరచడం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటాం. యెషయా 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని
నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించును, నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. గమనించండి, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని అంటాడు. మరి రాత్రి మారు మనసు ఎవరు పొందారో వాళ్ళు బాప్తీసం తీసుకోవాలి. మారు మనసు ఎవరు పొందారో వాళ్ళు బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం అనేది ఇది ఒక మతములో దిగటం కాదు. బాప్తీసం అంటే మతములో దిగటం కాదు, మనస్సును మార్చుకోవడం. బాప్తీసం అంటే ఏంటంటే క్రైస్తవం అంటే ఇది మతము కాదు, కానీ మనస్సును మార్చుకోవడం. అది యేసు వారికి కూడా ఎక్కడ కూడా క్రైస్తవ మతాలు తీసుకోవడానికి ప్రభు ఎక్కడ చెప్పాలి. ఏమన్నాడు? మార్కు సువార్త, యేసు ప్రభువు తన నోట సైగా పలికిన మాట ఏంటంటే మార్కు సువార్త చూడండి, మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయము, మారు మనస్సు నిమిత్తమై మనము పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందాలి. మార్కు సువార్త మొదటి అధ్యాయము మనందరం కలిసి 14-15 వచనాలు చదువుకుంటాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 14-15 వచనాలు చదవండి. యోహాను పట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది, రాత్రికి సమీపించినది, మారు మనస్సు పొంది సువార్తలు నమ్మడించు, దేవుని సువార్త ప్రకటించు, గలిలయకు వచ్చు. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. దానికంటే ముందు బాప్తిస్మ యోహాను చెప్పాడు. ఆయన కూడా చెప్పాడు మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి. మొదటి అధ్యాయము మనము 4వ వచనం. బాప్తిస్మ ఇచ్చి యోహాను అరణ్యము నుండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మ ప్రకటించి వచ్చాడు. కాబట్టి పాపక్షమాపణ నిమిత్తమై మీ పాపాలు క్షమించబడాలి అంటే మారు మనస్సు పొంది మీరు బాప్తిస్మ తీసుకోండి. కానీ యోహాను బాప్తిస్మము మరి నీటి బాప్తిస్మము నీళ్ళలో పడవటము, కానీ పాప క్షమాపణ కొరకు ఇచ్చిన బాప్తిస్మగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అందుకే యేసు ప్రభువు చనిపోయిన తర్వాత యోహాను బాప్తిస్మం కాదు, కానీ అది మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినట్టుగా అపోస్తలుల కార్యాలు మనం చూస్తాం. అయితే రాత్రి మనము మారు మనస్సు ఎందుకు పొందాలి అని, మారు మనస్సు పొందడం అంటే ఏంటనేది దేవుని వాక్యంలో నుంచి ఒక 7 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మారు మనస్సు దేని నుంచి పొందాలి? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. మారు మనస్సు పొందడం అంటే అపోస్తలుల కార్యములు త్వరగా తీసుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటాం. మారు మనస్సు దేని వరకు పొందాలి? మారు మనస్సు పొందడం అంటే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనము అందరం కలిసి చదవండి. అపోస్తలుల 3:20 చదవండి. మీ వరకు నియమించిన క్రీస్తు యేసులో ఆయన పంపినట్టు మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తము మారు మనస్సు నుండి తిరుగుడి. కాబట్టి మనము లోకముల నుంచి దేవుని వైపు మళ్ళుకుంటే మారు మనస్సు పొందితే జరిగే మొదటి కార్యక్రమం, మొదటి ప్రక్రియ ఏంటంటే పాపములు తుడిచివేయబడతాయి. యేసు ప్రభువును నమ్ముకుని లోకంలో ఉన్న మనం ఇప్పుడు యేసు ప్రభు వారిని తిరిగితే మారు మనసు పొందే జరిగేది మొదటి ప్రక్రియ ఏంటంటే మన పాపములన్నీ తుడిచివేయబడతాయి. కాబట్టి లోకంలో ఉన్నాము, ఇప్పుడు లోకంలో నుంచి యేసు ప్రభు వైపు తిరగడం, ఆయన వైపు తిరగడం మారు మనసు పొందడం అంటే మనస్సును మార్చుకోవడం. లోకం వైపు ఉన్నటువంటి మనస్సును యేసు ప్రభు వారి వైపు సిలువ పెట్టి తిరిగి ఇచ్చిన యేసు ప్రభు వారి మరల్చుకోవడమే, మరి తిరగటమే, కన్నవడమే మారు మనసు పొందడం. అలా లోకము నుంచి దేవుని వైపులో తిరిగి నువ్వు మారు మనస్సు ద్వారా మొదటి జరిగే కార్యక్రమం ఏంటంటే పాపములు క్షమించబడుతున్నాయి. అందుకే మనం మారు మనస్సు పొందాలి. కానీ ఇంకా నువ్వు మారు మనస్సు పొందలేదంటే లోకంలో ఉన్నామంటే అర్థం ఏంటంటే ఇంకా పాపంలో ఉన్నావు, పాపంలో జీవిస్తూ ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు లోకంలో నుంచి యేసు వైపు తిరుగుతావో, దేవుని వైపు తిరుగుతావో నీ పాపాలన్నీ క్షమించేస్తాడు. ఇప్పుడు మారు మనస్సు పొందడం అంటే ఇప్పుడు నేను లోకంలో ఉన్నాను, ఇప్పుడు యేసు ప్రభు వైపు నేను తిరుగుతున్నానని చెప్పడమే కనుక మారు మనస్సు. అలాగా మరి రాత్రి మీ పాపాలు క్షమించబడయ్యా, కానీ మీరు పాపంలో నుంచి లోకంలో నుంచి యేసు ప్రభు వారి వైపు మళ్ళీ ఉంటే కనుక ప్రభు నా పాపాలు క్షమించాడు అని మీరు తిరిగి ఉంటే మీరు మారు మనస్సు పొందినట్లే, అని మీరు బాప్తిసానికి సిద్ధమే. ఇది మొదటి సంగతి. మారు మనస్సు పొందుడు ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించబడుతున్నాయి. రెండో చూద్దాము. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. మారు మనస్సు పొందడం అంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదువుకుంటాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం
2వ అధ్యాయం 26వ వచనం. ఇది రెండో సంగతి. 2 తిమోతి 2:26. అందరం కలిసి సత్య విషయమైన అనుభవం వారి కలుగుడికై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచే అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వారు ఉరియోడు తప్పించుకొని మేలు కొలుదురేమో అని కనుక మారు మనసు దయచేసి దేనికోసం అంటే సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టినటువంటి వీరు తప్పించుకొని వేలుకోవాలి. అంటే మారు మనసు పొందడం. రెండవదిగా సాతాను చెర నుండి విడుదల పొందడం. కానీ సాతాను బంధించాడు. సాతానుడు వారి అనుచరుల ద్వారా కొంత సమాజానికి టీం ఏర్పాటు చేసి తన చేతులు తన హస్తాలు పెట్టుకున్నాడు. కానీ మారు పొందడం అంటే సాతాను చెర నుంచి విడిపించబడటం. కనుక సాతాను అబద్ధ హస్తాల నుంచి మరి తప్పించబడటమే మనం చూస్తాం. అందుకే దేవుడు మారు మనసును దయచేస్తానంటే అందువలన సాతాన్ని తన ఇష్టం చుట్టూ చెరపట్టబడిన వీరు వారి ఊరిలో తప్పించుకోవాలి. అంటే మారు పొందితే జరిగే రెండవ సంగతి ఏంటంటే సాతాను చెర నుండి నీవు విడిపించబడతావు. కనుక యేసు వైపు తిరిగితే కనుక మారు పొందితే నీ పాపములన్నీ తుడిచివేయబడతాయి, క్షమించబడతాయి. రెండవదిగా యేసు వైపు తిరిగి మళ్ళీకుంటే మారు పొందితే సాతాను చెరల నుండి మనల్ని దేవుడు విడిపిస్తాడు. కనుక ఇప్పుడు దాకా సాతాను నడిపించాడు. ఎక్కడి నుంచి దేవుడు? సాతాను కాదు, దేవుడే నడిపిస్తాడు. ఇది రెండవ సంగతి. మూడవ చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. చూడండి, మారు పొందడం అంటే మూడవదిగా ఏం చేయాలంటే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 35వ వచనం చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనము. నెహెమ్యా 9:35. అందరం కలిసి చదవండి. వారు తమ రాజ్య పాలన కాలంలో నీవు తమ ఎడల చెప్పిన గొప్ప ఉపకారం తలంచిన నీవు వారికి ఇచ్చిన విస్తారమైన తలవంతులను నడిపించింది నిన్ను సేవింపకపోయేది. తర్వాత చదవండి. తమ చెడు నడతలు విడిచి మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందడం అంటే ఏంటంటే ఏమనుకోవాలంట? చెడు నడతలు విడిచిపెట్టడమే. అర్థమైందా? కనుక చెడు విడిచిపెట్టాం. కానీ ఇప్పుడు నాకు చెడులో ఉన్నాం. కాబట్టి రాత్రి నేను మారు మనసు పొందాను. నాకు బాప్టిజం ఏంటి అర్థం ఏంటంటే నాలో చెడు నడతలేదు. వాస్తవానికి అంత చెడిపోయిన వాడని మంచివాడు అక్కడ లేడు. బైబిల్ సెలవిస్తాం, నీతిమంతుడు లేడు, అక్కడు లేడు, గ్రహించేవాడు లేడు. అందరితో వేగంగా అలాగే మనం చెడిపోయిన వాడిని పాపం చేయడం ఒక్కడు లేడు. అయితే దేశం నమ్మడం ద్వారా మారు మనసు పొందడం అంటే చెడు నడతలు మానుకోవడం. కానీ దేశం నమ్మిన తర్వాత ఇంకా ఆ అల్లరి పనులు, ఆ తొంటరి పనులు, కనుక అవన్నీ కూడా మనలో పోవాలన్నమాట. అంటే మనం మారేము అనే లోకము గుర్తించాలి. అర్థమైందా? ఒకప్పుడు అల్లరి పనులు ఉన్నాయి, ఒకప్పుడు చెడుతనం ఉండేది. ఇప్పుడు మారు మనసు బాప్తిసం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మనలో ఆ చెడు నడతలు కనపడకూడదు. ఎవరు చూసినప్పుడు ఇవి నిజంగా మారాడయ్యా, ఇవి నిజంగా మారిందయ్యా అని మన గురించి చెప్పేటట్టుగా మన జీవితం ఉండాలి. అందుకే నేను మారు మనసు పొందాలని చెప్పడం ఏంటంటే నేను చెడు నడతలు మానుకున్నాను. ఒకటి, పాపములు తుడిచివేసుకు అడగబడ్డాయి. రెండవది, సాతాను చెరలో నేను విడుదల పొందుతున్నాను. మూడవదిగా నేను చెడు నడతలు మానుకున్నాను. ఒకప్పుడు చెడు నడతలు జీవించిన వాడికి నేను మారు మనసు పొందాను. నాలో చెడు నడతలు పోయినాయి. ఒకసారి కుటుంబంకి వెళ్ళి మీ బాబు మారాడంటే నిజంగా మారాడని, అప్పుడు ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది, చాలా మారాడని వాళ్ళు కూడా చెప్పగలగాలి. అర్థమైంది? అట్లాగా మనలో ఉన్న చెడు నడతలు అన్నీ కూడా పోవాలి. ఇది మూడవ ప్రాముఖ్యమైన సంగతి. మారు మనసు పొందడం అంటే చెడు నడతల నుంచి మనం విడుదల పొందుతాము. మూడవది. 4వ చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం. చూడండి, మారు మనసు పొందడం అంటే పొందకపోతే ఏమవుతుంది? నువ్వు పాపములోనే ఉంటావు. మారు మనసు పొందకపోతే సాతాను చెరలోనే ఉంటావు. మారు మనసు పొందకపోతే చెడు నడతలోనే ఉంటావు. మారు మనసు పొందకపోతే ఏం చెప్తుందంటే లూకాసు వార్త 13వ అధ్యాయం. అందరం కలిసి 5వ వచనం చదువుకుంటాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనము, తర్వాత 5వ వచనం. 3వ వచనం మొట్టమొదటి 3. లూకా 13 చదవండి. వారిని మీరు చెప్తున్నారు, మీరు మారు మనసు పొందారంట, మీరు అందరూ అలాగే నశింతురు. 5వ వచనం కూడా వారిని మీద చెప్తున్నారు, మీరు మారు మనసు పొందారంటే మీరు అందరూ అలాగే నశింతురు. మారు మనసు పొందిన వారికి ఏముందంట? నాశనం. కాబట్టి మారు మనసు పొందకపోతే మనం నశించిపోతాం. కాబట్టి అందుకే ఈరోజు ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే మారు మనసు పొందాలి అని అవకాశం ఇస్తారు. అర్థం ఏంటంటే మారు మనసు పొందని వారు నశింతులు. దేవుని ఉద్దేశం ఏంటంటే పరలోకంలో మీ తండ్రి చిత్తము
ఈ చిన్నవాళ్ళు ఒకడే నశించడం మీ తండ్రి చిత్తము కాదు అంటాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా నశించిపోకూడదు, ఎవరు నాశనానికి పోకూడదు. అందుకే దేవుడు తన కుమారుని పంపించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్యం పొందాలి. అది దేవుని ఉద్దేశం. యేసు కుమారుడు లోకాన్ని పంపించిన ఉద్దేశం ఏంటంటే తన కుమారుని ఎవరు నశింపకుండా నిత్యజీవం పొందాలి. కాబట్టి ఇప్పుడు మారు మనసు పొందని వారికి ఏముందంట? 4వది నాశనము. కానీ అది మనం మారు మనసు పొందాలి. అది యేసు కుమారుడు చెప్పాడు, బాప్తిజం పొందడం అంటే, క్రైస్తవం తీసుకోవడం అంటే ఇది మతంలో పోవడం కాదు, నేను నాశనం తప్పించుకుంటున్నాను. కనుక నాశనం ఉంది. కానీ ఒకరోజు మారు మనసు పొందని వారు నశించిపోయేవారు ఉంటున్నారు. కానీ రాత్రి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, అలా మారు మనసు పొందితే నువ్వు నాశనం తప్పించుకుంటావు, నువ్వు బాప్తిజం తీసుకొచ్చింది 4. అయితే చూద్దాం మారు మనసు అంటే మత్తయి సువార్త 13, మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యుల్లోను సదుకాయుల్లోను అనేకులు బాప్తిసం పొందవలసిన చూచి సర్పసంతానమా రాబోతుంటే మీకు తప్పించుడు మీకు బుద్ధి చెప్పినవాడు మారు మనసు తగిన ఫలము ఫలించుడి. కనుక మారు మనసు మధ్య చెప్తున్నారు, దానికి తగినట్లు మీరు ఫలాలు ఉండాలి, లేకపోతే ఉగ్రత ఉంది. మారు మనసు పొందకపోతే ఏమంట? రాబో ఉగ్రత. కానీ మారు మనసు పొందని వారికి భవిష్యత్తులో ఉగ్రత ఉంది. ఆ రోజు యాత్ర వేస్తారు, కొండల దగ్గరికి వెళ్ళి దాచిపెట్టున్నారు. కానీ దాన్ని తప్పించబడాలంటే రాత్రి నేను మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం అంటే రాబోయే ఉగ్రత నుండి తప్పించబడటం. కనుక అంటే భవిష్యత్తులో ఈ భూమి మీదకి ఉగ్రత రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత తెగిపోతుంది. దాన్ని తప్పించుకోవాలంటే మరి 5వ సంగతి మనం జ్ఞాపకం చేయబడుతుంది, మనం మారు మనసు పొందాలి. తద్వారా ఉగ్రత నుండి తప్పించబడే వారిగా దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేస్తుంది. ఇది 5వ సంగతి. 6వ చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. మారు మనసు పొందడం ద్వారా చూడండి ఏం జరుగుతుందంటే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో 30-31 వచనాలు 2 కలిసి మనం చదువుతాం. ఇది 6వ సంగతి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30-31 వచనాలు. ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచుతున్నట్టుగా ఉండేను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకు 31? ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో ఆయన లేపినందున దీన్ని నమ్మడానికి అందరికి ఆధారము కలిగేస్తున్నాడు. 30లో ఆ దినాల్లో దేవుడు చూసి చూడండి ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటి మారు మనసు పొందాలి. దాని ఏంటంటే మారు మనసు పొందని వారికి ఎందుకనగా ఒకరోజు తీర్పు తీర్చబోయే దినము ఉంది. అంటే అర్థమైందంటే 6వదిగా మారు మనసు పొందని వారికి తీర్పు ఉన్నది. అంటే తీర్పు తీర్చకపోయి దినము ఉన్నది. ఒకరోజు వాళ్ళు తీర్పులో నిలబడాలి, దేవుని దగ్గర మరి తీర్పులో నిలబడాలి. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనం చేసిన వాటి యొక్క ఫలాన్ని పొందినట్లుగా ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలేదు. అందుకే 30వ వచనంలో మారు మనసు పొందాలి ఎందుకు ఆజ్ఞాపిస్తుందంటే, మారు మనసు పొందకపోతే 31వ వచనంలో తీర్పు తీర్చని ఒక దినం ఉంది. అంటే మారు మనసు పొందని వారికి తీర్పు ఉన్నది. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5:10. ఎందుకనగా మనం జరిగించిన కీడు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంలో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్టు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలి. ఒకరోజు మనకి తీర్పు ఉన్నది. కానీ అందుకే మనం మంచివైన చెడ్డవైనా సరే చేసే వాళ్ళ అన్నిటి ఫలము క్రీస్తు న్యాయపీఠం మీద మనము పొందవలసిన వారు ఉంటున్నారు. కానీ 6వదిగా మారు మనసు పొందని వారికి తీర్పు ఉన్నది. మొదటిది మారు మనసు పొందకపోతే పాపంలోనే ఉంటాం. మారు మనసు పొందితే పాపం నుంచి విడిపించబడతాం. రెండోది మారు మనసు పొందితే పొందకపోతే సాతాను చెరలోనే ఉంటాం, పొందితే సాతాను చెర నుంచి విడిపించబడతాం. మారు మనసు పొందకపోతే చెడుతనంలో చెడుదాటలోనే ఉంటాం. మారు మనసు పొంది ఉంటే చెడుదాటలో మానుకోవాలి.
మారు మనసు పొందకపోతే నశిస్తాం, కనుక మారు మనసు పొందితే నాశనం తప్పించుకుంటాం. మారు మనసు పొందకపోతే ఉగ్రత ఉంది, మారు మనసు పొందితే ఉగ్రతను తప్పించబడతాం. మారు మనసు పొందకపోతే తీర్పు ఉన్నది వాళ్ళకి, మారు మనసు పొందితే వాళ్ళకి తీర్పు లేదు. ఇది 6వ సంగతి. 7వ దాకా చూద్దాం. మారు మనసు పొందకపోతే ఏమవుతుందంట? లోకాసు వార్త 16వ అధ్యాయం. లోకాసు వార్త 16వ అధ్యాయం. మారు మనసు పొందకపోతే ఏమవుతుందో చూద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయం 30వ వచనం అందరూ చదువుదాము. లోకాసు వార్త 16వ అధ్యాయం 30వ వచనం అందరం కలిసి లోక 16:30 చదవండి. అతని తండ్రి అబ్రహామ గుడ్డోళ్ళ నుండి ఒకరు వారి అంతకు వెళ్ళినలా వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందులో మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినేలా మృతులను ఒకరు లేచారు, వారి నమ్మని అతనితో చెప్పారు. ఈ సందర్భం ఏంటంటే, ధనవంతుడు లాజరు ఉన్నాడు. లాజరు చనిపోయి అబ్రహాములోకి వెళ్ళాడు. ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. ఆ పాతాళంలో బాధలు పడుతుంటాడు. అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ వేదనకరమైన స్థలములకు రాకూడదన్నట్లుగా నేను బాధపడుతున్నాను, కాబట్టి వాళ్ళు ఇక్కడ రాకూడదు. 28వ వచనం 27, 28. అప్పుడు అతను తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలం రాకుండా వారి సాక్ష్యం ఇచ్చుండగా నా తండ్రిని వారి పాపాలని వేడుకొనుచున్నాను. నేను వచ్చిన పాతాళానికి నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి స్థలానికి రాకుండా ఉండాలంటే దయచేసి అమ్మని పంపించడానికి వాళ్ళకి మారు మనసు ఏమని చెప్పాలంటే వాళ్ళకి పోయి వారు మారు మనస్సు పొందాలి. అంటే అర్థం ఏంటంటే, ఎందుకు ఈ ధనవంతులు పాతాళానికి వెళ్ళాడంటే మారు మనస్సు పొందలేదు. ఎందుకంటే అయినా మారు మనస్సు పొందలేదు, పాతాళానికి వెళ్ళాడు. అది ఇప్పుడు గుర్తించి ఇప్పుడు పాతాళంలో అయ్యో నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు మారు మనసు పొందకపోతే వాళ్ళు పాతాళానికి వస్తారు. అది ఇప్పుడు వాళ్ళ పాతాళం రాకుండా ఉండాలంటే భూలోకంలో మారు మనసు పొందాలని పంపించమని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి 7వ దాకది మారు మనసు పొందని ప్రజలకు ఏమవుతుందంట? పాతాళం ఉన్నది. కానీ రాత్రి, అందుకే ఈ రాత్రి మారు మనసు పొందితే ఇవన్నీ తప్పించుకుంటాం. పాపం నుంచి విడిపించబడతాం, సాతాను చెర నుంచి విడిపించబడతాం, చెడు దాంట్లో దేవుడు తొలగిస్తాడు. కనుక నాశనం తప్పించుకుంటాం, ముగ్గురు తప్పించుకుంటాం, తిరిగి తప్పించుకుంటాం, తర్వాత పాపాన్ని కూడా తప్పించుకుంటాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఉద్దేశం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలి అని దేవుడు కోరుతున్నాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము మనం గమనించామంటే 9వ వచనం. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు వాడు కానీ ఎవడో నశింపవలని నిశ్చయముక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీరు దీర్ఘశాంతం గలవాడై అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతాడు. దీర్ఘశాంతం గలవాడై ఇంకా ఆయన ఆలస్యం చేసుకున్నాడు. కానీ రాత్రి మారు మనస్సు పొందితే ఇవన్నీ తప్పించుకుంటాం. పాపం నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి దాన్ని తప్పించుకుంటాం. అందుకే పేతురు గారు సువార్త చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే, అయినా ఏం చేయాలంటే మీరు మారు మనస్సు పొందండి అని చెప్పగానే పాప క్షమాపణ బాప్తిస్మం కూడా పొందండి అని పేతురు గారు చెప్పినప్పుడు ఆ రోజు మారు మనస్సు పొంది పాప క్షమాపణ కొరకై దాదాపు 3000 మంది బాప్తిసాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. అది ఇప్పుడు మరి బాప్తిస్మం ద్వారా జరిగే కార్యక్రమం ఏంటంటే, మరి గత వారం క్లాసులో చెప్పారు, పోయిన వారం క్లాసులో బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలంటే మార్కు సువార్త 16:16 చదువుకున్నాము. యేసు ప్రభువు చెప్పండి, సర్వలోకానికి వెళ్ళి సరస్వతి సువార్తను ప్రకటించి నమ్మిన వారికి బాప్తిస్మము ఇవ్వడని దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడే చెప్పాడు కాబట్టి మనం బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్పాము. రెండవదిగా మత్తయి 3:15-16లో యేసు ప్రభువు యోహాను చేత బాప్తిస్మం తీసుకుంటా నీతి నెరవేర్చిన మనకు తగి ఉన్నది అన్నాడు. బాప్తిస్మం అంటే దేవుని నీతి నెరవేర్చిన మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోక 7:30లో బాప్తిస్మం అంటే దేవుని సంకల్పంలోకి రావడం జ్ఞాపకం చేసుకున్నాం. 4వ బాప్తిస్మం అంటే మరణించడం అని చెప్పుకున్నాం. అంటే నేను పాపాలను చచ్చిపోయాను, ఎక్కడి నుంచి ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ కళ్ళు, ఈ నోరు, ఈ దేహం అంతా దేవుడికి ఇచ్చేశాను, కనుక నేను పాపాలను చచ్చిపోయానని చెప్పడమే బాప్తిస్మం తీసుకోవడం అని చెప్పుకున్నాం. 5వది అలా పాపానికి చచ్చిపోయిన వ్యక్తిని జల సమాధి, నీటి సమాధి చేయడం అంటే పాతి పెట్టబడడం. అది నీటి ముట్టడం అంటే
చచ్చిపోయాడు పాపానికి, ఇప్పుడు నాకు నీటి సమాధి చేస్తారంటే నేను పూడ్చిపెట్టబడ్డాను, నా పాప జీవితం, రోత జీవితం, పాప జీవితం అంతా కూడా నేను పూడ్చిపెడుతున్నానని చెప్పడమే బాప్తిస్మ కార్యక్రమం చెప్పుకున్నాం. ఆ తర్వాత అలా పూడ్చిపెట్టిన తర్వాత నీటిలోంచి మళ్ళీ పైకి రావడం అంటే అది కొత్త జన్మ, నూతన జన్మ, పైనుండి జన్మ, మారు మనస్సు పొందిన రక్షణ పొందడం చెప్పుకున్నాం. ఆ తర్వాత పైకి వచ్చినటువంటి వారు ఎట్లా ఉండాలి? గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం అలా నీటిలో నుంచి నీటి సమాధి అయిపోయి పైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా కనపడుతున్నారంటే క్రీస్తును ధరించుకోవడం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అండ్ బాప్తిసం పొందడం అంటే ఇది మతం మారడం కాదు, మతంలో దేవటం కాదు. బాప్తిసం పొందడం క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తు యొక్క మనస్సు, క్రీస్తు యొక్క ప్రేమ కనుక మనలో కనబడాలి. కనుక అందుకే పైకి చూపించడం అనే సంగతి మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు ఒక 5 సంగతులు మీకు చెప్పి నేను ముగిస్తాను. బాప్తిసం తీసుకుంటున్నాం కదా, మరి బాప్తిసం ద్వారా మనకు కలిగే మేలు అనే సంగతి కూడా మరి ఒక 5 సంగతులు మనం చూసుకోవాలిగా మరి ఫార్ములా ఉంటుంది. మొట్టమొదటి చూడండి, బాప్తిసం వలన మొదటి కార్యక్రమం ఏం జరుగుతుందంటే మార్కు సువార్త 16వ అధ్యాయం. అందరూ దీన్ని మార్కు 16వ అధ్యాయం 16 వచనం. బాప్తిసం ద్వారా, బాప్తిసం వలన మనకి ఏం కలుగుతుంది? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు 16 చదవండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వాడి శిక్ష. నమ్మి బాప్తిసం పొందితే ఏమవుతుందంట? రక్షింపబడడం. అంటే బాప్తిసం ద్వారా నేను రక్షణ పొందిన వ్యక్తిని అని చెప్పాలి. అందరూ చెప్పండి, బాప్తిసం పొందలేదంటే రక్షణ పొందడం అంటే శిక్ష నుండి తప్పించబడటం. దాని మీద పాప శిక్ష, శాప శిక్ష ఉంది. ఈరోజు నేను బాప్తిసం పొందానంటే నేను రక్షణ పొందిన వ్యక్తిని, శిక్ష నుండి నేను తప్పించబడని చెప్పండి. మేము విశాఖపట్నంలో సేవ చేసినప్పుడు పెళ్లి సంబంధాలకు వచ్చారు. పెళ్లి సంబంధాలకు వస్తే అప్పుడు అమ్మాయి మధ్యలో పనిచేస్తుంది, కనుక చాలా నమ్మకం పనిచేసింది. కానీ అమ్మాయికి బాప్తిసం తీసుకోవాలి, దాని మంచి నమ్మకమైన విశ్వాసం అన్నమాట. కనుక అన్ని పనులు చేస్తారు. బాప్తిసం కూడా సిద్ధంగా తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమడిగారంటే, మరి పెళ్లి సంబంధం ఎప్పుడు బాప్తిసం తీసుకుంది అమ్మాయి అంటే ఇంకా తీసుకోలేదు అన్న. అంటే సిద్ధంగా ఉన్నాం, కానీ బాప్తిసం తీసుకోకపోతే ఆయన రక్షణ పొందినట్లు ఏ విశ్వాసం చెప్పి వెళ్ళిపోయారు అనమాట. అర్థమైపోయిందా? కనుక మొదటి సంగతి ఏంటంటే చెప్పండి, బాప్తిసం ఏమైంది మనకి ఏమర్థమవుతుంది? డిక్లేర్ ఏమవుతుందంట, ఈయన రక్షణ పొందిన వ్యక్తి. మారు మనసు పొంది బాప్తిసం పొందడం ద్వారా మన రక్షణ పొందామని మనకు డిసైడ్ అవుతుంది. మొదటి. రెండో చూద్దాం, అపొస్తలుల కార్యం 22వ అధ్యాయం. నువ్వు మారు మనసు పొందడం ద్వారా రక్షింపబడిన వ్యక్తి, రక్షణ పొందిన వ్యక్తి అది వెల్లడవుతుంది. రెండవది అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 22:16. కనుక నీవు తడవు చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొందిన పాపములను కడిగి వేసుకోమని చెప్పారు. ఇప్పుడు బాప్తిసం ఏమవుతుందంట? మన పాపములను కడిగి వేసుకోవడం. అర్థమైందా? కడిగి బాప్తిసం పొందాలంటే నేను మారు మనసు పొందాను, కానీ పాప క్షమాపణ బాప్తిసం పొందానంటే నా పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. నేను దేవుడు తిరిగాను, నా పాపములన్నీ దేవుడు క్షమించాలని చెప్పడమే ఇది రెండవ సంగతి. బాప్తిసం ద్వారా దేవుడు నా పాపములన్నీ క్షమించాడు అనే గొప్ప నిశ్చయతను పొందేవాడుగా పొందేదానికి ఉంటాం. రక్షణ పొందినట్లు బాప్తిసం ద్వారా. రెండోది, బాప్తిసం ద్వారా నీ పాపములన్నీ కూడా కడిగే వేయబడినట్లుగా జ్ఞాపకం చేయబడుతుండదు. మూడో చూద్దాం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. 2:38. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందురు. బాప్తిసం ద్వారా జరిగే మూడో సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మనము పొందుతాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి మనం నడిపిస్తాడు, కనుక ఆయన మనం నడిపిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి.
నీకు వచ్చే ప్రతి పరిస్థితుల్లో కూడా బాప్తిసం పొందిన తర్వాత ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆదరిస్తాడు, నేను నడిపిస్తాను కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయం 26 వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26. ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనగా తండ్రి నామమున పంపో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీద చెప్పిన సంగతులందరినీ మీకు జ్ఞాపకం చేయాలి. ఇంకా 2 విషయాలు జరిగిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా ఆయన ఆదరిస్తాడు. నీకు వచ్చే ప్రతి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నేను ఆదరిస్తాడు. రెండవది అక్కడ చెప్పింది, రెండో సంగతి సమస్తము నీకు బోధిస్తాడు. అంటే ఉపదేశిస్తాడు. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏటి వెళ్ళాలో, ఏటి వెళ్ళకూడదో, ఎలా జీవించాలో ఆయనే నీకు ఉపదేశిస్తాడు. అంటే సమస్తము బోధిస్తాడంటే ఆయనే నీకు నడిపిస్తాడు, నీకు ఉపదేశం చేస్తాడు అన్నమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు. అంటే పరిశుద్ధాత్మ చేసే దేవుడు చేసే 2 కార్యాలు ఇక్కడ చూస్తాం. ఒకటి, ఆయన నేను ఆదరిస్తాడు. నీకు ప్రతి పరిస్థితుల్లో నీ లోపల నేను ఆదరిస్తాడు. రెండవదిగా నీకు ఉపదేశం చేస్తాడు. అంటే సమస్తను బోధించడం అంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఆయన నడిపిస్తాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించు. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మనం బాప్తిసం ద్వారా మనం దేవుని యొక్క ఆత్మను పొందిన వారమై ఒకటి ఆదరించబడతాం వచ్చే పరిస్థితుల్లో, రెండవదిగా ఉపదేశం పొందుతాం. ఏం చేయాలి, ఏం చేయకూడదు ఆయన నేర్పిస్తాడు. మూడవదిగా మనల్ని ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ యొక్క పరిశుద్ధాత్మడికి ఏం చేస్తాడంటే మనం చూడండి, లోకాసు వార్త అపోస్తల కార్యం 1వ అధ్యాయం. ఇంకా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తారంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. 1:8 చదవండి. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేది కనుక గమనించవచ్చు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమిస్తాడు? ఇంకా శక్తిని ఇస్తాడు. అంటే ఏమిస్తాడంటే ఆయన శక్తిని ఇస్తాడు. కానీ నీకు శక్తిని ఇస్తాడు, నేను ఆదరిస్తాడు, నీకు ఉపదేశం చేస్తాడు, నేను నడిపిస్తాడు. కానీ అందుకే పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో మనం ఉంటాం. అందుకే బాప్తిసం ద్వారా మనం ఇవన్నీ కూడా మనం పొందుకునే వాళ్ళు ఉంటాం అన్నమాట. కానీ అందుకే పరిశుద్ధాత్మ మన లోపల ఉండి మన ప్రతి పరిస్థితుల్లో ఆయన ఆదరించడం, ఏం చేయాలి, ఏం చేయకూడదు ఉపదేశించడము, ఆయన నడిపించడము, ఆయన శక్తిని ఇస్తాడు. ఎందుకు మనం శక్తిని దేనికోసం పొందాలి? సాతాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి ఆయనే మనం శక్తిని ప్రసాదిస్తాడు అన్నమాట. అందుకే పేతురు గారు మీరు మారు మనసు పొంది పాపక్షమాన్ని బాప్తిసము పొందండి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ మీ లోపల ఉండి మీకు వచ్చే పరిస్థితులందరినీ ఆదరించి మీకు బోధిస్తాడు. ఏం చేయాలి బోధిస్తాడు, సర్వతం నడిపిస్తాడు. నడిపించడమే కాదు, మీ శక్తిని ఇచ్చి సాతాన్ని జయించేందుకు మీకు ఆయన సహాయము చేస్తాడు. దీని ద్వారా పరిశుద్ధాత్మ 3వది మనము చెప్పండి బాప్తిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని మనము పొందే వాళ్ళకు 3. 4 చూద్దాము. రోమపత్రిక 6వ అధ్యాయం చూడండి. బాప్తిసం ద్వారా మొదటిది మనం రక్షణ పొందినట్లు, రెండవదిగా మన పాపములు కడిగి వేసుకున్నట్లు, మూడవదిగా పరిశుద్ధాత్మని వరాన్ని మనం పొందుతాము, 4వది రోమపత్రిక 6వ అధ్యాయం. ఈ 2 చదివిద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులను ఎలా లేపడదు అలాగే మనము నూతన జీవనం పొందిన వారిని నడుచుకున్నట్లు మనం బాప్తిసం వల్ల మనల్ని వారు పొందుకుని ఆయన కూడా పాతి పెట్టబడుతుంది. బాప్తిసం ద్వారా నూతన జీవాన్ని మనం పొందుతాం. అది బాప్తిసం వల్ల మనకు కలిగే 4వ ప్రయోజనం. మొదటిది రక్షణ పొందినట్లు, రెండవదిగా పాపములు కడిగేయబడినట్లు, మూడవదిగా పరిశుద్ధాత్మని వరాన్ని మనం పొందుతున్నాం, 4వదిగా నూతన జీవాన్ని మనం పొందుకునే వారు ఉంటాం. ఇంకా 5వ చదివి ముగిద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదివి మనం ముగించుకుంటాం. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదవండి.
దానికి సాదృశ్యం. 1 పేతురు 3:21 దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేవిధంగా శరీర మాలిన్యం తీసివేయడం కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షి నుంచి ప్రత్యుత్తరమే. మనం గమనించబడిన బాప్తిసం పొందడం అంటే నీళ్ళలో మునుగుతాం కదా, నీళ్ళలో మునగానే ఇది శరీర మాలిన్యం తీసివేయడం కాదు. అర్థమైందంటే శరీరానికి సంబంధించిన మురిగిపోయేది కాదు. బాప్తిసం అంటే శరీరానికి సంబంధించి మురిగిపోయేది కాదు. అబద్ధం యూట్యూబ్లో ఒక బాప్తిస్ కార్యక్రమాలు చూసాం. బాప్తిసం దేవుడు ఇస్తారు తెలుసు, అక్కడ అంత మురికి నీళ్ళు అనమాట. ఎట్లాంటి చెప్పండి, మురిగుట్ట నుంచి నేర్చున్నారు. నాకు పరిస్థితి నాకు పాపం వాళ్ళకి తప్ప ఎక్కడ అవకాశం ఆ దేశంలో మురికి నీళ్ళని తిరుగుతున్నారు. అది పైకి మురికుండా వచ్చేమో కానీ హృదయం ఎట్లా వాళ్ళ హృదయం తెల్లగా ఉందన్నమాట. అర్థమైతే పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు మనము తెల్లటి నీటిలో మునిగి హృదయం అంతా మురిగా ఉందనుకోండి, ఉపయోగం ఉంది. అందుకే ఇప్పుడు బాప్తిసం పై మురిగిపోయేది కాదు, కనుక దేహంలో మురిగిపోవటం కాదు. దేహంలో మురిగిపోవడమే స్నానం చేసుకోవడమే కానీ బాప్తిసం జరిగేది ఏంటంటే లోపల మనస్సాక్ష్యాలు ఏమవుతుందంటే తెల్లగా నిర్మలమైన మనస్సాక్ష్యాన్ని దేవుడు మన మనస్సాక్షిని తెల్లగా శుద్ధి చేస్తాడు. కాబట్టి రాత్రి అది జరుగుతుంది అనమాట. కానీ బాప్తిసం జరిగే 5 మేలు. మొదటిది రక్షణ పొందినట్లు, రెండవదిగా పాపములు కడిగివేయబడినట్లు, మూడవదిగా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతాం, నాలుగవది నూతన జీవాన్ని పొందుతాం, 5 నిర్మలమైన తెల్లని మనస్సాక్షిని బాప్తిసం ద్వారా పొందుకునే వారు ఉంటారు. మరి తెల్లని మనస్సాక్షిని మన మనస్సాక్షి ఎట్లా ఉంది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22 చదువు. హెబ్రీ 10:22 అందరూ కలిసి చదువుతూ ముగిద్దాం. చివరిగా మన మనస్సాక్షి తెల్లగా అవడానికి మన మనస్సాక్షి ఎట్లా ఉందంటే హెబ్రీ పత్రిక 10:22 మన మనస్సాక్షికి కల్మషము తోచకూడదన్నట్లు. చూసారా, మన మనస్సాక్షి కల్మషమైపోయింది, మురికైపోయింది అనమాట. కాబట్టి ఇప్పుడు కల్మషం కనుక మురికైపోయింది. ఇట్లా కల్మషమైన మురికైపోయిన మనస్సాక్షి ఇప్పుడు ఏమవుతుందంటే బాప్తిసం ద్వారా అది తెల్లగా చేయబడుతుంది అనమాట. కనుక అది జరుగుతుంది. కానీ అంటే లోపల మురికి ఒక కల్మషాన్ని కలిగిస్తుంది, అది జ్ఞాపకం చేసుకుంటాం. దీన్ని బట్టి ఈ వాక్య వెలుగులో ఎవరైతే మరి నా పాపాలను దేవుడు క్షమించాడు, నా పాత జీవితాన్ని సమాధి చేశాడు, కాబట్టి ఇక మరి దేవుని కోసం నేను జీవిస్తాను, ఆయన ఆజ్ఞ నెరవేరుస్తాను. బాప్తిసం అంటే ఆయన సంకల్పంలోకి వస్తాను, లోకానికి పాపం నేను చనిపోయాను, నా జీవితం మారింది అని అది ఎవరు సిద్ధపడ్డారో అట్లాంటి వాడు ఈ బాప్తిసానికి సిద్ధమే. ఆ రీతిగా మనము ఈ వాక్య పేరులో మన జీవితాన్ని సఫలం చేసుకుని ఆయనకు అప్పగించుకుంటా. ఒక 2 నిమిషాలు మీకు టైం ఇస్తాను. దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి. తర్వాత నేను ప్రార్థన చేసి ముగిస్తాను. ఆ తర్వాత మీ అందరి ఫామ్స్ కూడా ఇస్తాను. బాప్తిసం ఫామ్స్ ఎలా చేయాలి, ఎవరైతే తీసుకుంటున్నారో ఇది మాకు ఇష్టమే అని మీరు చెప్పడమే ఈ ఫామ్ ఉద్దేశం. వాడు ఇది నింపి మీరు పోవాలి. మోకరించండి. మోకరించి బాప్తిసం తీసుకున్నాడు. ముఖ్యంగా ఒక 2 నిమిషాలు వాక్యం